నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు పవన్ కళ్యాణ్ కొచ్చి బయలుదేరనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. కేరళ, తమిళనాడులో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు నుంచి 4 రోజుల పాటు కూడా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన తమిళనాడు, కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. 4 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ దేవాలయం కూడా ఆయన సందర్శిస్తారు. మొదటగా కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అక్కడ అనంత పద్మస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. దాని తర్వాత అక్కడ నుంచి ఆయన మధుర మీనాక్షి చేరుకొని అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత అక్కడ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, అలాగే కుంభేశ్వర దేవాలయం, అలాగే స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను కూడా సందర్శిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ఎక్కువగా తమిళనాడు, కేరళలో ఎక్కువ భాగం తమిళనాడు కూడా ఆయన పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువగా తమిళనాడులోని ప్రముఖ దేవాలయం కూడా పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. ఈ 4 రోజుల పాటు కూడా ఈ 2 రాష్ట్రాల్లో కూడా అక్కడ ప్రముఖ దేవాలయం కూడా సందర్శించడానికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఒక విధంగా చూస్తే ఇప్పటికే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి కార్యాలయ సిబ్బంది కూడా ఈ టూర్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు, కేరళ ప్రముఖ దేవాలయాల పర్యటన కొనసాగే నేపథ్యంలో అది ఇప్పుడు కొద్దిగా హాట్ టాపిక్ గా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో కూడా పవన్ ఖండించారు. ఈ విషయంలో తమిళనాడులో కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఆలయాల సందర్శన చేసి ఇప్పుడు ప్రస్తుతం ఆయన వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కొన్ని సందర్భాలు కూడా అతను మాట్లాడాల్సి వస్తుంది, ప్రసంగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఈ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా రాజకీయంగా ఒక హాట్ టాపిక్ గా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగాను అలాగే సనాతన ధర్మం పైన మాట్లాడే అవకాశం ఉందా ఇది అక్కడ కొద్దిగా ఎట్లయినా సరే రాజకీయంగా ఒక పద్యాన్ని రేకెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారి తీసుకొచ్చి అక్కడ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ఎలాగైనా సరే అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో సనాతన ధర్మం అలాగే సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతున్న నేపథ్యంలో డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు పూర్తి వ్యతిరేకత దశలో అక్కడ పార్టీ రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ బీజేపీ మాత్రమే వీటికి ఎదురుగా పోరాడుతున్న నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో సనాతన ధర్మం వైపు అతను చేసే ప్రసంగాలు కూడా అక్కడ వజ్రం లేకెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు అక్కడ తమిళనాడు, కేరళలోని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం తీసుకున్న వరకు తమిళనాడులో బీజేపీ చీఫ్ అన్నామలై అక్కడ అన్ని పవన్ కళ్యాణ్ పర్యటన కోసం కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం తీసుకున్న వరకు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు అక్కడ ప్రముఖులను కూడా కలిసే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.